యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికినీ నశింపవు. అంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు గనక మనం ఎప్పటికి కూడా నశించం. అంటే భూమి మీదైనా కానీ పరలోకంలో అయినా కానీ మనము ఎక్కడ కూడా నశించబడం. మన కష్టాలు రావచ్చు, కష్టాల నుండి ఎలా బయటికి వెళ్ళానో ఆ మార్గాన్ని దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నశిస్తాం దేవునికి ఇష్టం లేదు, నువ్వు కృంగిపోతాం దేవునికి ఇష్టం లేదు. అయ్యో నా బాధల నుండి నేను బయటికి రాలేకపోతున్నాని నువ్వు కృంగిపోయి కుషించిపోయినట్టుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నశింపకుండా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే నీ యొక్క మనసు వేరే వైపు తిరగదు, నీ మనసు వేరే ఆలోచనలోకి వెళ్ళదు. దేవుని వైపే ఉంటుంది కనుక, దేవుని మార్గంలో నడుస్తున్నావు గనక, దేవునికి ఉత్తరవాదిగా నీవు ఉన్నావు గనక దేవుడు సమస్తంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రతి క్రియ దేవుని వల్ల అవుతుంది, ప్రతి ఆలోచన దేవుడి వల్ల మాత్రమే నడుస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమెన్.